ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గురుగ్రహ సంచారం వృషభంలో ఏదైతే సంచారం చేస్తున్నారో ఈ యొక్క ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు మనం చూడవచ్చు అని తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి గత 2023 సంవత్సరంలో జన్మరాశిలో సంచారం చేస్తూ చాలా ఇబ్బంది పెట్టి ఉంటారు. ఎక్కడ ఇబ్బంది ఎక్కువగా మీరు ఫేస్ చేసి ఉంటారు అంటే ఫైనాన్షియల్, ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు అయితే మీరు పడ్డారు. ఒక భయము, ఒక తెలియని ఒక ఆందోళన కావచ్చు, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, ఆర్థిక విషయంలో చాలా ఇబ్బంది పడి ఉంటారు. అయితే ఇక మీద 2024 మే 1వ తేదీ నుంచి కూడా గురువు గారు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. సో ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి గురువు మేషరాశి లేదా మేషలగ్నం వాళ్ళకి నవమాధిపతి, వ్యయాధిపతి అవుతారు. ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు ముఖ్యంగా ఏం జరుగుతుంది? గురువు అంటే మనకి ఇక్కడ ఎక్స్పాన్షన్ ప్లానెట్. ఏది ఇచ్చినా కూడా మనకి ఇస్తూనే ఉంటారు. అది చెడు ఫలితాలు అయితే చెడు ఫలితాలు ఇస్తూనే ఉంటారు, మంచి ఫలితాలు అయితే మంచి ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఈ యొక్క మేషరాశి లేదా మేషలగ్నం వాళ్ళకి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ ఒక సంవత్సరం మేషరాశి లేదా మేషలగ్నం వాళ్ళకి సంపూర్ణమైన గురుబలము, సంపూర్ణమైన శని బలం కూడా ఉంటున్నది. అలాగే సంపూర్ణమైన కేతు బలం కూడా ఉంటుంది. ఈ యొక్క ద్వితీయ స్థానంలో గురుగ్రహ ఏదైతే సంచారం చేస్తున్నారో కుటుంబంలో వేడుకలు జరగడము, మంచి మంచి భోజనాలు చేయడము. ద్వితీయ స్థానం అంటే మనం ఇంత ముందుకే చెప్పుకున్నాం. మంచి మంచి భోజనాలు ఇన్ని రోజులు అంటే గత కాలంకి మనం పోల్చుకుంటే, అంటే గత కాలంలో మీరు మాట్లాడితే వేరే వాళ్ళకి ఒక చికాకులు వచ్చేది. ఇక మీద అలా ఉండదు. మీరు మాట్లాడితే వినాలనిపిస్తూ ఉంటుంది. మీ మాటలు వేరే వాళ్ళకి నచ్చేలాగా ఉంటుంది. తర్వాత ఆర్థికపరమైన అంశాలలో చాలా అభివృద్ధి సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. ఆకస్మికంగా ధనలాభం అంటే ఎప్పుడో ఒక 2 years కింద మీరు ఎవరికో కొంచెం అమౌంట్ అప్పు ఇచ్చి ఉంటారు. అది ఇప్పుడు రావడం లాంటిది. అది ఆకస్మికంగా, అది మీ డబ్బే, కాకపోతే అది ఈ సమయానికి వస్తుంది కాబట్టి అది ఆకస్మికంగా ధనాదాయ వృద్ధి చెందడము, కుటుంబం ఎక్స్పాన్షన్ అవ్వడం. కుటుంబం ఎక్స్పాన్షన్ అంటే సంతానం కలగడము. సంతానం అయితే అప్పుడు ఏమవుతుంది? కుటుంబంలో మరో ఒక కొత్త వ్యక్తి రావడము, ఎక్స్పాన్షన్. తర్వాత లేదా పెళ్ళిళ్ళు కావడము, పెళ్ళి అవ్వడం లాంటివి. తర్వాత ఉద్యోగంలో మీరు అనుకున్న చోటు బదిలీలు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, ఇంక్రిమెంట్లు కావచ్చు. ఇవన్నీ కూడా మీరు చూసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈ యొక్క మేషరాశి లేదా మేషలగ్నం వాళ్ళకి ఆకస్మికంగా చిన్న స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా లేదా డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. మొత్తానికి మేషరాశి వాళ్ళకి సంపూర్ణమైన గురుబలం అనేది కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఉద్యోగ, ఆర్థిక, ఇంట్లో శుభకార్యాలు, సంతానం లేని వాళ్ళకి సంతానం విషయంలో అభివృద్ధి, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవడం లాంటిది కూడా ఈ యొక్క సంవత్సరం మీరు చూడవచ్చు. ఈ మేషరాశి లేదా మేషలగ్నం వాళ్ళు తప్పనిసరిగా శ్రీపాద శ్రీవల్లభ చరితామృత చదువుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఒక 7 రోజులు చదువుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. కురోపురానికి వెళ్ళి రావడానికి ప్రయత్నం చేయండి. మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందుకోవచ్చు. అమ్మవారు ఎస్పెషల్లీ మహాలక్ష్మికి పసుపు నీళ్లతో అభిషేకము, పెరుగుతో అభిషేకం లాంటివి చేయించడానికి ప్రయత్నం చేయండి. మరిన్ని మీరు శుభ ఫలితాలు చూడవచ్చు. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు.